Happy day, students. So today we are starting off a accountancy fourth day topic, journal. So before we can be starting off a journal. ఈ జర్నల్ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనేది మనం స్టార్ట్ చేయడం అనేది చేసాం, అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లో 3 రకాల అకౌంట్స్ ఉంటాయి అని చెప్పాం. అయితే ఈ డబుల్ ఎంట్రీ దాంట్లో రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్ అని చెప్పి ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ ని కూడా 2 ఆస్పెక్ట్ల కింద డివైడ్ చేస్తాం. సో రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమో డెబిట్ చేయాలి అని చెప్పి, గివింగ్ ఆస్పెక్ట్ ఏమో క్రెడిట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో ట్రీట్ చేస్తామని చెప్పాం. అలాగే ఈ రిసీవింగ్ ఆస్పెక్ట్ డెబిట్ క్రెడిట్ ని కూడా, అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో ఉన్న అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్ లో రాసుకుంటాము. పర్సన్ నేమ్ తో కానీ లేదా ఎసెట్ ఎక్స్పెన్సెస్ వీటితో కానీ అకౌంట్ కింద మెయింటైన్ చేస్తాము అని. ఆ అకౌంట్ ని దెన్ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ 2 టైప్స్, 2 రకాలుగా డివైడ్ చేస్తాము అన్నాం. అందులో ఒకటి పర్సనల్ అకౌంట్, రెండోది ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే రిలేటెడ్ టు ద నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్స్ కానీ ఫర్మ్స్ కానీ కంపెనీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటి నేమ్స్ అన్నిటితో కూడా ఇక్కడ అకౌంట్ మెయింటైన్ చేయరు. అలాగే ఇంపర్సనల్ అకౌంట్ అంటే అదర్ దెన్ ద నేమ్స్, అక్కడ ఉన్న నేమ్స్ అన్నిటినీ కూడా పర్సనల్ అకౌంట్ లో కాంది. సో ఇంపర్సనల్ అకౌంట్ లో ఆ నేమ్స్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. సో అయితే ఈ ఇంపర్సనల్ అకౌంట్ లో మళ్ళీ అగైన్ ఇట్ కెన్ బి డివైడ్ 2 టైప్స్ అన్నాం. ఒకటి ఏమన్నాం, రియల్ అకౌంట్, రెండోది నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే రిలేటెడ్ టు ద ఎసెట్స్, సో అలాగే నామినల్ అకౌంట్ అంటే రిలేటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. సో అయితే ఈ 3 అకౌంట్ లో కూడా, అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్ లో కూడా రూల్స్ నేర్చుకోవాలని చెప్పాం. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏమని చెప్పాం, హూ ఇస్ ద రిసీవర్. సో డెబిట్ ఏమో రిసీవర్, క్రెడిట్ ఏమో గివర్. అలాగే రియల్ అకౌంట్ వచ్చేవాడికి వాట్ కమ్స్ ఇన్, సో విచ్ టైప్ ఆఫ్ ద ఎసెట్ వీ కెన్ బి పర్చేసింగ్ ఇన్ టు ద బిజినెస్. బిజినెస్ లోకి ఏ ఎసెట్ అయితే కొంటున్నామో దాన్ని డెబిట్ చేయాలి అని చెప్తున్నాం. అలాగే క్రెడిట్ వచ్చేవాడికి వాట్ గోస్ అవుట్, ఏదైతే ఎసెట్ ని బయటికి పంపించేస్తున్నామో, బయటికి పంపించడం అంటే దట్ మీన్స్ ఆఫ్ ఏ సేల్. సో ఏ ఎసెట్ ని అయితే సేల్ చేస్తున్నామో దాన్ని క్రెడిట్ చేయాలి. అలాగే నామినల్ అకౌంట్ వచ్చేవాడికి, నామినల్ అకౌంట్ అంటే డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అంటే బిజినెస్ కి రిలేటెడ్ ఉన్న ఏవైతే ఖర్చులు కానీ సో లాసెస్ నష్టాలు ఏమన్నా ఉంటే డెబిట్ చేయాలి అని. అలాగే క్రెడిట్ వచ్చేపాటికి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్స్ ఆదాయాలు కానీ లేదా ప్రాఫిట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని క్రెడిట్ చేస్తాము అని చెప్పాం. అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో అన్నిటినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం కూడా చేసాం. సో ఈ ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టే ఈ రిసీవింగ్ ను గివింగ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ చేసిన దాన్ని బట్టి మనం జనరల్ ఎంట్రీస్, అంటే అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టెప్ అనేది ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. అందుట్లో ముందు ప్రిపేర్ చేసేదే జర్నల్. జర్నల్ ఈజ్ ఏ ప్రైమరీ బుక్, అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నామో దోస్ కెన్ బి ఫస్ట్ వీ కెన్ బి ప్రిపేర్ ఇన్ టు ద యూజింగ్ ఆఫ్ అకౌంటింగ్ టర్మ్స్. అకౌంటింగ్ టర్మ్స్ అన్నిటినీ, అంటే మనం ఇప్పుడు దాకా చెప్పాం పర్సనల్ అకౌంట్ లో ఇలాంటి రూల్స్ ఉంటాయి అని, అలాగే రియల్ అకౌంట్ లో రూల్స్ ఉంటాయి అని, అలాగే నామినల్ అకౌంట్ లో రూల్స్ ఉంటాయి. సో యూజింగ్ ఆఫ్ దీస్ అకౌంటింగ్ టర్మ్స్ వీటన్నిటినీ కూడా ఉపయోగించుకొని ఫస్ట్ వీ కెన్ బి ప్రిపేర్ ఇన్ టు ఏ బుక్. ముందు ఒక బుక్ లో ఈ రూల్స్ అన్ని అప్లై చేసుకుని ప్రిపేర్ చేస్తాం. సో అలా ప్రిపేర్ చేసేదాన్ని జర్నల్ అంటారు. ఇట్స్ ఏ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఇన్ ఎ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏంటి, ఆర్డర్ లో. సో ఇట్స్ ఎ క్రోనలాజికల్ ఆర్డర్. జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక ఆర్డర్ లో ముందు ఇక్కడ మనం ఒక బుక్ లో రాసుకోవడం అనేది చేస్తాం. సో ఫస్ట్ ఈ ప్రైమరీగా అకౌంట్ లో మెయింటైన్ చేసిన తర్వాతే నెక్స్ట్ వాటిని అకౌంట్స్ లోకి క్లాసిఫై చేయడం కానీ నెక్స్ట్ అక్కడి నుంచి వేరే అకౌంట్స్ వేసుకోవడం కానీ చేస్తాం. కాబట్టి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ రిటర్న్ ఇన్ ద బుక్ యూజింగ్ ఆఫ్ ఏ అకౌంటింగ్ టర్మ్స్ అన్నిటినీ కూడా ఉపయోగించుకొని ఫస్ట్ మనం బుక్ లో రాసేదాన్ని జర్నల్ అంటారు. అయితే ఈ జర్నల్, సో ఏ జర్నల్ ఈస్ ఏ బుక్. సో ఏమంటున్నాము, బుక్ ఇన్ విచ్ ఆన్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ రిటర్న్ ఇన్ అకౌంటింగ్ టర్మ్స్. సో ఈ టర్మ్స్ అన్నిటినీ కూడా రూల్స్ అన్ని కూడా అప్లై చేసిన తర్వాత ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక డేలో జరుగుతుందో ఆ డేలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ముందు మనం ఫస్ట్ ఒక బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం.
సో ఏ జర్నల్ ఈస్ కాల్డ్ ఏ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ముందు ఏమంటున్నాము, ఒరిజినల్ ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్ జరిగినవన్నిటినీ కూడా ముందు వీటిలో ప్రిపేర్ చేస్తాం. ఆ సీక్వెన్స్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్నిటినీ కూడా ముందు ఒక క్రమ పద్ధతిలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేస్తాం. అండ్ ఆల్సో ఆర్ కాల్ ద బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. అంటే యాక్చువల్ గా మనకి 2 మార్క్స్ అడిగేటప్పుడు వాట్ ఈస్ జర్నల్ అన్న అడగొచ్చు, లేదా బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అన్న అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అంటే ఏదైనా సరే జర్నల్. జర్నల్ అంటే యూజింగ్ ఆఫ్ అకౌంటింగ్ టర్మ్. సో అకౌంటింగ్ టర్మ్స్ ను యూజ్ చేసుకుంటూ మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేయడాన్ని ఇక్కడ జర్నల్ అంటాం. అయితే ఈ జర్నల్ అనేది కూడా ఏంటంటే చూపించేటప్పుడు ప్రతి దానికి కూడా అంటే అకౌంట్స్ ని యూజ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా యూజింగ్ ఆఫ్ ఏ ప్రొఫార్మా, ఒక ఫార్మేట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్మేట్ ప్రకారం మనం అకౌంట్స్ ని ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. సో అయితే సో in general transactions are entered in the chronological order. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే క్రమ పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తారీఖున ట్రాన్సాక్షన్స్, సెకండ్ తారీఖున, థర్డ్, ఫోర్త్, ఏవైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దట్ ఈస్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్. జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో రికార్డ్ చేసుకోవడాన్ని జర్నల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఒక ఫస్ట్ 3 days మనం రాసుకోవడం మర్చిపోయాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ముందు ఫస్ట్ తారీఖు, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత థర్డ్, తర్వాత సెకండ్ రాస్తామా? చూడడానికి అసలు ఆర్డర్ ఉందా దీంట్లో? ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు సీక్వెన్స్ లోనే చూపించారు. అంటే ఫస్ట్ డే జరిగినప్పుడు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో ముందు ఆ ఫస్ట్ డేలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ముందు రికార్డ్ చేస్తాం. తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్. అదే చెప్తున్నా చూడండి, దట్ ఈస్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్. ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా దోస్ కెన్ బి మెయింటైన్ ద క్రొనలాజికల్ ఆర్డర్, ఒక క్రమ పద్ధతిలో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో అయితే ఈ రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ విచ్ జర్నల్ ఈస్ కాల్డ్ జర్నలైజింగ్. అంటే ట్రాన్సాక్షన్స్ రాస్తాము అని చెప్పాం, ఏమని ఫస్ట్ తారీఖున, సెకండ్, థర్డ్, 4, 5 ఇలా సీక్వెన్స్ లో రాస్తామని చెప్పాం. అలా ఈ ప్రాసెస్ జరిగే దాన్ని జర్నలైజింగ్ అంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం ఒక సీక్వెన్స్ లో, ఒక ఆర్డర్ లో రాసుకుంటున్నామో ఆ రాసుకునే దాన్ని జర్నలైజింగ్ అంటాం. అండ్ ద ఎంట్రీ మేడ్ ఇన్ ద జర్నల్ అంటే ఈ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంట్రీస్ రూపంలో ఫామ్ చేస్తాం. సో అలా ఎంట్రీ రూపంలో ఫామ్ చేసేదాన్ని జర్నల్ ఎంట్రీస్ అంటాం. సో అయితే ఈ జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసే ముందు అంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా జర్నల్ చేయాలి అని చెప్తున్నాం. అయితే జర్నల్ చేసే ముందు అసలు ఒక జర్నల్ ఎంట్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అని. సో జర్నల్ ఎంట్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ప్రతి అకౌంట్ కి కూడా మనం ఒక్కొక్క ఫార్మేట్ ని యూజ్ చేస్తాము అని. జర్నల్ ఎంట్రీ ఉందనుకోండి, ఒక్కొక్క ప్రొఫార్మా. సో నెక్స్ట్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం, ఒక ప్రొఫార్మా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొఫార్మా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం జర్నల్ వేసేటప్పుడు ఈ ప్రొఫార్మా వచ్చే వాటికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్, ఏ రోజైతే మనం ట్రాన్సాక్షన్స్ ను చూపించామో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేట్ ని ముందు ఫస్ట్ కాలం లో వేస్తాం. నెక్స్ట్ పర్టికులర్స్ అంటే ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నామో, అంటే ఒక రోజు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు, శాలరీస్ ఇవ్వచ్చు, కమిషన్ ఇవ్వచ్చు, రెంట్ ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్నా పర్టికులర్స్ రూపంలో చూపిస్తాం. LF లెడ్జర్ ఫోలియో, యాక్చువల్ గా పేజ్ నెంబర్స్ వేస్తాం. ఇది చెప్పా మీకు మొన్న క్లాస్ చెప్పినప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇమాజినేషన్, వీఆర్ ద బిజినెస్ పీపుల్, మనం ఆ బిజినెస్ చేస్తున్నట్టు ఊహించుకునే చేయాలి అని చెప్పి. సో యాక్చువల్ గా ఈ జర్నల్ ఎంట్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రొఫార్మాలో LF అంటే లెడ్జర్ ఫోలియో,
పేజీ నెంబర్స్ చేస్తారనమాట. మనం నిజమైన బిజినెస్ వాళ్ళం కాదుగా, జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏమీ రాయడం అనేది జరగదు. నెక్స్ట్ డెబిట్, క్రెడిట్ అంటే జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏమన్నాం, ఎవ్రీ డెబిట్ కరస్పాండింగ్ టు ద క్రెడిట్. డెబిట్ లో ఎంత అయితే ఉంటుందో మస్ట్ ఈక్వల్ టు ద క్రెడిట్. డెబిట్ లో ఎంత అమౌంట్ అయితే మనం చూపిస్తున్నామో క్రెడిట్ లో కూడా అమౌంట్ ఫిగర్ చూపించడం అనేది చేయాలి. సో ఇట్స్ ఎ జర్నల్ ఎంట్రీ ప్రొఫార్మా. సో జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు ఈ ప్రొఫార్మాని ఫాలో అవుతాం. డేట్, ఏ రోజైతే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసామో డేటు, పర్టికులర్స్ ఏవైతే చేస్తున్నామో సేల్ పర్చేస్ ఏవైతే బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో, డెబిట్ టు క్రెడిట్. దీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద అమౌంట్ పోస్ట్ చేయడానికి ఆ డెబిట్ క్రెడిట్ అమౌంట్ అనేది వేస్తాం. అయితే జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసే ముందు అంటే ఇవన్నీ కూడా ఇలా ప్రొఫార్మాలో వేయాలి అని చెప్తున్నాం కదా. సో ఈ జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్ లో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 5,000. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్నాం. పర్చేజ్ చేయడం అంటే ఏంటి, కొనుక్కుంటున్నాం. ఏం కొనుక్కుంటున్నాం, గూడ్స్. సో గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం ఏమిచ్చి, క్యాష్ ఇచ్చి. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం రిసీవింగ్ గివింగ్ లోకి తీసుకున్నాం. సో రిసీవింగ్ గివింగ్ తీసుకునేటప్పుడు మనం పర్చేస్ చేసేటప్పుడు వెదర్ వీ కెన్ బి పర్చేసింగ్ ఆఫ్ ఏ స్టాక్ ఆర్ వీ కెన్ బి పర్చేసింగ్ ఆఫ్ ఏ ఎసెట్. మనం కొనేది స్టాకా ఎసెట్టా అనేది ముందు చూసుకోవాలి. ఎందుకంటే వెన్ వీ కెన్ బి పర్చేసింగ్ ఆఫ్ ఎనీ ఎసెట్, ఏ ఆస్తినైనా కొంటున్నాం అనుకోండి. సో యూజింగ్ ఆఫ్ అకౌంటింగ్ టర్మినాలజీ దాని ప్రకారం ఎసెట్ పర్చేస్ చేస్తే ఎసెట్ నేమే చూపించాలి. అదే స్టాక్ అనుకోండి ఐదర్ పర్చేసెస్ కానీ లేదా సేల్స్ కానీ చూపించాలి. అంటే ఎసెట్ ని కనుక మనం పర్చేస్ చేస్తే మనం చూపించేటప్పుడు ఎసెట్ నేమే చూపిస్తాం. అదే ఒకవేళ కనుక మనం గూడ్స్ ని కనుక పర్చేస్ చేస్తున్నామో లేదా సేల్స్ చేస్తున్నాం అనుకోండి, గూడ్స్ ని మాత్రం చూపించేటప్పుడు పర్చేస్ చేస్తే కనుక పర్చేజెస్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అదే గూడ్స్ ని సేల్ చేస్తే కనుక సో సేల్స్ అనే వర్డ్ ని యూజ్ చేయాలి. ఎసెట్ అయితే ఎసెట్ నేమ్ నే చూపించాలి. అదే గూడ్స్ అయితే కనుక పర్చేజ్ సేల్స్ చూపించాలి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ మాత్రం ఇదొకటి. ఎందుకంటే సో పర్చేస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్డ్ కంప్యూటర్ ఫర్ క్యాష్ 4,000. ఇది ఇచ్చిన ట్రాన్సాక్షన్. ఏమని, పర్చేస్డ్ కంప్యూటర్ ఫర్ క్యాష్. పర్చేస్ చేస్తున్నాం. ఏం పర్చేస్ చేస్తున్నాం, కంప్యూటర్. సో కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఏమిస్తున్నాం, క్యాష్. మనం రిసీవ్ చేసుకుంటుంది ఏంటిది, కంప్యూటర్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, డెబిట్. సో ఏమిస్తున్నాం మనం, క్యాష్. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ క్రెడిట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ గివింగ్ ఆస్పెక్ట్ ఇస్తున్నాం కదా. దీన్ని ఇప్పుడు జర్నల్ ఎంట్రీలోకి మార్చుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ లైన్ లో ప్రిపేర్ చేసేది ఏదైతే ఉందో డెబిట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ని ఫస్ట్ లైన్ లో, సెకండ్ లైన్ లో క్రెడిట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సెకండ్ లైన్ లో చూపించడం అనేది చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చూడండి ఏమంటున్నాం, పర్చేస్డ్ కంప్యూటర్ ఫర్ క్యాష్. కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం అంటే మనం తీసుకుంటుంది ఏంటిది, కంప్యూటర్. కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి డెబిట్ చేస్తున్నాం. ఏమిస్తున్నాం మనం అక్కడ, క్యాష్. క్యాష్ ఇస్తున్నాము అంటే గివింగ్ ఆస్పెక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పాం. సో ఈ డెబిట్ రిలేటెడ్ ఉండే ట్రాన్సాక్షన్ ఏమో ఫస్ట్ లైన్ లో, క్రెడిట్ రిలేటెడ్ ఉండే ట్రాన్సాక్షన్ ఏమో సెకండ్ లైన్ లో పోస్ట్ చేస్తాం. అంటే జర్నల్ ఎంట్రీ వేసేటప్పుడు మీకు కింద ప్రొఫార్మా చూపించాం. ఏమని, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ టు క్రెడిట్. సో ఈ పర్టికులర్స్ లో చూపించేటప్పుడు ఈ ఎంట్రీని మనం ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో ఇచ్చే ఎంట్రీ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ ఎంట్రీ రూపంలో మార్చుకొని పర్టికులర్స్ కాలం లో పోస్ట్ చేయడం అనేది చేయాలి. ఇక్కడ చెప్పాను చూడండి ఏమని, డెబిట్ టు క్రెడిట్ అను. ఇక్కడ డెబిట్ ఏమంటున్నాము, కంప్యూటర్. అంటే ఎలా రాయాలంటే మనం
కంప్యూటర్ అకౌంట్ డెటార్. మనం ఎంట్రీ ఫామ్ చేసేటప్పుడు కంప్యూటర్ అకౌంట్ డెటార్. డెటార్ అనగానే దీన్ని డెబిట్ చేసేసినట్టే లెక్క డెటార్. సో క్రెడిట్ చూసేటప్పుడు గివ్ ద సమ్ స్పేస్, అంటే సెకండ్ లైన్ లో వేసేటప్పుడు కంటిన్యూషన్ గా కాదు, కొంచెం స్పేస్ చూపించాలి. రాసి క్రెడిట్ అంటున్నాము అంటే టు అని స్టార్ట్ చేయాలి. టు క్యాష్ అకౌంట్. సో అంటే చూపించేటప్పుడు దీన్ని ఎంట్రీ ఫార్మేషన్ లో చూపించాలి అంటున్నాం. అంటే ఇచ్చిన ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాంట్లోంచి మనం రిసీవింగ్ గా గివింగ్ గా ఐడెంటిఫై చేసాం. ఆ రిసీవింగ్ గివింగ్ ఐడెంటిఫికేషన్ నుంచి మనం జనరల్ ఎంట్రీని ఫామ్ చేయడం అనేది చేసాం. అంటే ఏమని చెప్తున్నాం, ఫస్ట్ లైన్ లోనేమో డెబిట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, సెకండ్ లైన్ లోనేమో క్రెడిట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నాం. డెబిట్ లైన్ అంటే ఏముంది, కంప్యూటర్. సో కంప్యూటర్ అకౌంట్ డెటార్. డెటార్ అంటే ఆ ట్రాన్సాక్షన్ మనం డెబిట్ చేసేసినట్టే లెక్క. కంప్యూటర్ అకౌంట్ డేటా. క్యాష్, క్రెడిట్ క్యాషే కదా. సో క్రెడిట్ రాసేటప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి తో స్టార్ట్ చేయాలి. టు అన్నాము అంటే అది క్రెడిట్ చేసినట్టు లెక్క. టు క్యాష్ అకౌంట్ అంటే ఈ ఎంట్రీని ఎలా చదవాలి అంటే కంప్యూటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏమని చదవాలి, కంప్యూటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ఇవన్నిటినీ కూడా ముందు మనకు దీని మీద ఒక అవగాహన వచ్చిందనుకోండి, అక్కడి నుంచి జనరల్ ఎంట్రీస్ అనేది ఫామ్ చేసుకోవడం ఈజీగా అయిపోయింది. దీన్నే జనరల్ ఎంట్రీ అంటారు. అయితే మనకు స్పీడ్ గా రాయడం అనేది తెలియదు కదా, కాబట్టి ముందు ఏంటంటే ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ స్లోగా నేర్చుకుంటే దాని నుంచి స్టార్ట్ చేయడం అనేది చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, సోల్డ్ మెషినరీ for cash 2000. సోల్డ్ అంటున్నాం, సోల్డ్ అంటే అమ్మేయడం. సోల్డ్ మెషినరీ ఫర్ క్యాష్. సో మెషినరీ అమ్మేస్తున్నాం, ఏం తీసుకొని, క్యాష్. క్యాష్ రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, డెబిట్ చేయాలి అని. సో సోల్డ్ మెషినరీ ఫర్ క్యాష్. మెషినరీని సేల్ చేస్తున్నాం. మెషినరీని అమ్మేస్తుంటే మనం రిసీవ్ చేసుకున్నది ఏంటిది, క్యాష్. క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, డెబిట్. క్యాష్ వస్తుంది, మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, మెషినరీ. అంటే మెషినరీ గివింగ్ ఆస్పెక్ట్. గివింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, క్రెడిట్. దీన్ని ఎంట్రీ ఫార్మేషన్ చేయాలని చెప్పాంగా, ఏమని, ఫస్ట్ లైన్ లోనేమో డెబిట్ కి సంబంధించింది, సెకండ్ లైన్ లోనేమో క్రెడిట్ కి సంబంధించింది అని చెప్తున్నాం. డెబిట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏంటిది, క్యాష్. క్యాష్ అకౌంట్ రాసేలాగా రాసేసి క్యాష్ అకౌంట్ డేటా ఇలా చూపించాము అంటే దాన్ని మనం డెబిట్ చేసినట్లు లెక్క. జర్నల్ అంటే ఏమని చెప్తున్నాము, అకౌంటింగ్ టర్మ్స్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక బుక్ లో సీక్వెన్స్ ఆర్డర్ లో రాసుకోవడమే జర్నల్ అని చెప్తున్నాం. మరి జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ముందు ఈ జర్నల్ ఎంట్రీ రూపంలో ఫామ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే నెక్స్ట్ అకౌంట్ లోకి వెళ్ళడం అనేది చేస్తాం. సో ఇక్కడ మనం చూడండి ఏమని, ఫస్ట్ రిసీవింగ్ ఆస్పెక్ట్ క్యాష్ అన్నాం. క్యాష్ అకౌంట్ డేటా వెంటనే రాయకూడదని చెప్పాం కదా. 2 అన్నాము అంటే కొంచెం గ్యాప్ తీసుకొని 2 అన్నాము అంటే క్రెడిట్ చేసినట్లు లెక్క. క్రెడిట్ ఏంటిది, మెషినరీ. క్యాష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. ఏమని రాయాలి, క్యాష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. ఇలా రాసేదాన్ని ఏమంటాం, జర్నల్ ఎంట్రీ. ఏమంటాం, జర్నల్ ఎంట్రీ. సో ఎంట్రీ ఏమని రాయాలని చెప్పాం, క్యాష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్, పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1000. ఏం పర్చేస్ చేస్తున్నాం అని చెప్పాం, గూడ్స్. గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం ఫర్ క్యాష్ అంటే డబ్బులు ఇచ్చి గూడ్స్ రిసీవ్ చేసుకుంటాం. మనం రిసీవ్ చేసుకుంటుంది ఏంటిది, గూడ్స్. గూడ్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, డెబిట్. గూడ్స్ మనకు వస్తున్నాయి, మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, క్యాష్. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం, క్రెడిట్. సో బానే ఉంది. ఇక్కడ ఇచ్చిన దాన్ని ఎంట్రీ ఫార్మేషన్ లో చేయొచ్చుగా. ఏమని, ఫస్ట్ ఎంట్రీలోనేమో డెబిట్, సెకండ్ ఎంట్రీలోనేమో క్రెడిట్ అన్నాం. చూడండి,
ఫస్ట్ ఎంట్రీలో ఏమనుంది? గూడ్స్. అయితే ఎప్పుడూ కూడా మనం జనరల్ ఎంట్రీని ప్రిపేర్ చేసేటప్పుడు గూడ్స్ అనే పదాన్ని యూజ్ చేయకూడదు. అంటే బ్లండర్ గా చేసినట్లు లెక్క. అంటే మరి ఏమని రాయాలి అంటే గూడ్స్ మనం చూపించేటప్పుడు పర్చేస్ చేస్తుంటే కనుక పర్చేసెస్ అని, లేదు సోల్ చేస్తుంటే కనుక సేల్స్ అని చూపించాలి. ఇందా చెప్పా గూడ్స్ అనే వర్డ్ యూజ్ చేయకూడదమ్మా జనరల్ ఎంట్రీ రాసేటప్పుడు అని. సో మరి గూడ్స్ అనేది ఏం చూపించాలి అంటే అయితే పర్చేసెస్ అని కానీ లేదా సేల్స్ అని కానీ చూపించాలి. ఎందుకంటే మనం చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్ లో స్టాక్ ని కనుక పర్చేస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీవీ పర్చేస్ చేస్తున్నాం, టీవీ షాప్ ఉందనుకోండి మనకి, ఈ టీవీ షాప్ మెయింటైన్ చేస్తున్నాం. సో టీవీలు కొన్నప్పుడల్లా టీవీలు కొంటున్నాం, టీవీలు అమ్మినప్పుడల్లా టీవీలు అమ్ముతున్నాం అని చెప్పి రాసాం అనుకోండి, ఇక్కడ కొంటున్నావా ఇక్కడ అమ్ముతున్నావా అనే విషయం తెలియదుగా కదా. సో అంటే మనం మెయింటైన్ చేసే స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ ని పర్చేస్ చేస్తున్నప్పుడు కానీ సేల్ చేస్తున్నప్పుడు కానీ ఆ వర్డ్ ని మెన్షన్ చేయాలి. ఏమని? అయితే పర్చేసెస్ అని లేదా సేల్స్ అని. అయితే జనరల్ గా జరిగే మిస్టేక్ ఇదే అని చెప్పాం. అదే మనం పర్చేస్ చేస్తున్నాం కదా మేడం, ఇందాకడేమో కంప్యూటర్ అన్నారు కదా, కంప్యూటర్ రాశారు, మరి ఇప్పుడు కూడా గూడ్స్ రాసుకోవచ్చు కదా అని. రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే వెదర్ వీ కెన్ బి పర్చేసింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ఏ స్టాక్ ని కొంటున్నామా లేదా అనేది చూడంగానే తెలియాలి అంటే ఈ పర్చేసెస్ సేల్స్ అనే పదాన్ని ఉపయోగించాలి. అంటే ఇది చూడంగానే ఏంటంటే మనం గూడ్స్ పర్చేసెస్ అనే వర్డ్ రాస్తున్నాము అంటేనే స్టాక్ ని కొంటున్నట్లు లెక్క. అదే సేల్ చేస్తాం, గూడ్స్ ని సేల్ చేస్తున్నాం, మనం సేల్ అనే వర్డ్ రాస్తున్నాము అంటేనే మనం మన బిజినెస్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేస్తున్నట్లు లెక్క. మరి ఇందాక కంప్యూటర్ రాశారుగా అంటే అది ఎసెట్. రియల్ అకౌంట్ రూల్ చూడండి, ఎసెట్ ని ఎసెట్ నేమ్ లోనే చూపించాలి. కాబట్టి ఎసెట్ మాత్రం ఎసెట్ రూపంలోనే ఆ ఎసెట్ నేమ్ తోనే ఇండికేట్ చేయాలి. కానీ నెక్స్ట్ గూడ్స్ ని మాత్రమే అయితే పర్చేసెస్ కానీ లేదా సేల్స్ అని కానీ. మళ్ళీ మీకు ఇంకో డౌట్ వచ్చింది, అది మనం ఏదండి ఎలా తెలిసిద్ది? వెదర్ వీ కెన్ బి పర్చేసింగ్ ఆఫ్ ఏ ఎసెట్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ఏ ఎసెట్. ఒక ఎసెట్ ని కొన్నా అమ్ముతున్నా సరే ఖచ్చితంగా ఎసెట్ నేమ్ మెన్షన్ చేస్తారు. అంటే మెషినరీ అని, బిల్డింగ్ అని, ఫర్నిచర్ అని, ల్యాండ్ అని. సో ఇలా ఎసెట్ నేమ్ ని మెన్షన్ చేస్తారు. చేయలేదు అంటే అక్కడ మనం గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నట్లు లెక్క లేదా గూడ్స్ ని సేల్ చేస్తున్నట్లు లెక్క. అర్థమవుతుంది కదా? ఓకే, ఇక్కడ ఏమంటున్నాము? పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్నాం. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమంటున్నాము? గూడ్స్. మరి గూడ్స్ అనే వర్డ్ రాయకూడదని చెప్పాగా. గూడ్స్ అనే వర్డ్ ని యూజ్ చేయమని చెప్పాం. మరి గూడ్స్ వర్డ్ ని యూజ్ చేయకపోతే గూడ్స్ ని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? పర్చేసెస్. కాబట్టి purchases account data to cash account. ఏమని రాయాలి? పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో పర్చేస్ గూడ్స్ చేస్తున్నాం కాబట్టి గూడ్స్ అనే వర్డ్ రాయకూడదు, అయితే పర్చేస్ సేల్స్. అది ఎలా తెలిసిద్ది అంటే ఇచ్చారు చూడండి, పర్చేసెస్ అన్నాడు అంటే కొంటున్నట్టేగా. కాబట్టి పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏమని రాయాలి? పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 5,000. నేను దానికి అమౌంట్లు రాస్తున్నారు కదా, అమౌంట్లు వేయట్లేదు అని మీకు డౌట్ వచ్చింది. అమౌంట్లు జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు ఆ ప్రొఫార్మాలో రాసుకుందాం. జస్ట్ ఇది మీకు మనకేంటి అంటే అలా ఎంట్రీ అనేది ఎలా రాయాలి, ఒక ట్రాన్సాక్షన్ అనేది చూడంగానే ఆ ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలి అని తెలుసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. సో యాక్చువల్ గా మనం జర్నల్ ఎంట్రీలోకి వెళ్ళిపోగానే అప్పుడు మనం ఆ ప్రొఫార్మాని ఫాలో అవుతాం కాబట్టి అప్పుడు ఆ అమౌంట్లు రాసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సోల్డ్ చేస్తున్నామని చెప్తున్నాం. సోల్డ్ అంటే ఏంటి? అమ్మేస్తున్నాం. ఏం అమ్ముతున్నాం మనం? గూడ్స్. గూడ్స్ అమ్ముతున్నామంటే ఏం రిసీవ్ చేసుకుంటున్నాం? క్యాష్. సో క్యాష్ రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం? డెబిట్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ని డెబిట్. ఏమి ఇచ్చేస్తున్నాం మనం? గూడ్స్. గూడ్స్ గివింగ్ ఆస్పెక్ట్. గివింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం? క్రెడిట్. దీని ఎంట్రీ రాయొచ్చుగా. ఏమని? క్యాష్ అకౌంట్ డేటా, క్యాష్ అకౌంట్ డేటా టు గూడ్స్. అంతేగా?
రాయొచ్చా గూడ్స్ అనే వర్డ్? ఏం చెప్పానంటే అక్కడ గూడ్స్ అనే వర్డ్ ని మనం రాయకూడదు. గూడ్స్ అని వస్తే అయితే సేల్స్ అనో లేకపోతే పర్చేస్ అనో రాయాలి. ఇక్కడ మనకి ఏమని ఉంది? సోల్డ్, కాబట్టి ఏమని రాయాలి? సేల్స్. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఏమని రాయాలి? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ sold machinery to Rajesh for 3,000. ఏమని చెప్తున్నాడు? సోల్డ్. సోల్డ్ అంటే అమ్మేస్తున్నాం. ఏం అమ్మేస్తున్నాం? మెషినరీ టు రాజేష్ ఫర్ 3,000. రాజేష్ కి సేల్ చేస్తున్నాం. ఏం అమ్ముతున్నాం? మెషినరీ. క్యాష్ వస్తున్నప్పుడు తెలుస్తుందా? సో నేమ్ వచ్చినప్పుడు అంటే మనకి ఇచ్చిన బిజినెస్ ట్రాన్సాక్షన్ లో నేముతో పాటు క్యాష్ అనే వర్డ్ కూడా ఉంటేనే క్యాష్ ట్రాన్సాక్షన్. నేమ్ మాత్రమే ఉంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ రాజేష్ కి సేల్ చేస్తున్నామని చెప్పాము తప్ప క్యాష్ ఇస్తున్నట్టు క్యాష్ తీసుకుంటున్నట్టు మెన్షన్ చేయలేం. కాబట్టి సో ఇక్కడ చూడండి, సోల్డ్ మెషినరీ టు రాజేష్ కి సేల్ చేస్తున్నాం. తీసుకుంటుంది ఎవరు? సోల్డ్ అంటే ఏమన్నాం? అమ్మేస్తున్నాం. ఏమమ్ముతున్నాం మనం? మెషినరీ. మన దగ్గర నుంచి మెషినరీ వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి? రాజేష్. సో రాజేష్ రిసీవ్ చేసుకుంటున్నాడు. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం చేయాలని చెప్పాం? డెబిట్. సో రాజేష్ ని డెబిట్ చేస్తున్నాం, తీసుకుంటున్నాడు. కాబట్టి మనం ఏమి ఇచ్చేస్తున్నాం? క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ క్రెడిట్. సో ఇక్కడ చెప్పాం రిసీవింగ్ ఆస్పెక్ట్ గివింగ్ ఆస్పెక్ట్ అని. ఇక్కడ సోల్డ్ మెషినరీ టు రాజేష్ కి మెషినరీ ఇస్తున్నాము అని చెప్పాం. మనం తీసుకుంటుంది ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి మన నుంచి ఎవరు తీసుకుంటున్నారో చూడాలి. సో మన నుంచి ఎవరు తీసుకుంటున్నారు? రాజేష్. అంటే రాజేష్ రిసీవ్ చేసుకుంటున్నట్టే కదా. కాబట్టి రిసీవింగ్ ఆస్పెక్ట్ డెబిట్ చేస్తాం, మెషినరీ ఇచ్చేస్తున్నాం, గివింగ్ ఆస్పెక్ట్ క్రెడిట్ చేస్తాం. దీని ఎంట్రీ మీకు వచ్చేసింది. ఏమని? రాజేష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. ఏమని రాయాలి? రాజేష్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. నెక్స్ట్ సో రిసీవింగ్ ఆస్పెక్ట్ ని గివింగ్ ఆస్పెక్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, బానే ఉంది. రిసీవ్ చేసుకుంటుంటే డెబిట్ అని, గివింగ్ ఆస్పెక్ట్ అయితే క్రెడిట్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి అసలు రిసీవింగ్ గివింగ్ అనేది చూడడానికి కుదరదు. ఎందుకంటే రెంట్ పేడ్ 5,000 అంటున్నాడు. రెంట్ పేడ్ 5,000 అంటే రెంట్ ఇస్తున్నామని చెప్పాడు. ఏ రూపంలో? సో క్యాష్ రూపంలో పే చేస్తున్నట్టు చూపిస్తున్నారు. మరి రెంట్ అంటే మనం ఏ రూపంలో ఇవ్వాలి? డబ్బుల రూపంలోనే పే చేసేది. అంటే ఇక్కడ మనకి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఏముంది? ఒకటేమో రెంట్, రెండోదేమో క్యాష్. ఎందుకంటే ఇక్కడ రిసీవింగ్లు గివింగ్లు లేవు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్, క్యాష్ పేడ్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కి రెంట్ ఇస్తున్నాం అంటే రెంట్ పేడ్ అనేగా రాసుకుంటాం మనం. మరి రెంట్ పే చేస్తున్నాము అంటే రెంట్ అని ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి రెంట్ అంటే సరిపోద్దా? రెంట్ అని ఏమి ఇవ్వాలి? క్యాష్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్న మన ట్రాన్సాక్షన్ లో ఒకటేమో రెంట్, రెండోదేమో క్యాష్. సో అయితే రెంట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం పే చేస్తున్నాము అంటే ఎక్స్పెన్స్ అయితే ఇన్కమ్ అయితే. ఎక్స్పెన్సెస్ అంటే మనం కట్టాల్సినవి, ఇన్కమ్స్ అంటే మనం తీసుకోవాల్సినవి. ఇప్పుడు ఇది పే చేస్తున్నాము అంటున్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది? రెంట్ కడుతున్నాము అంటే ఎక్స్పెన్సెస్. ఏమిస్తున్నాం మనం? క్యాష్. అంటే క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ అవుతుంది కదా. అంటే ఈ ఎక్స్పెన్సెస్ ని ఏం చేయాలి? రూల్ ఉంది కదా మనకి, నామినల్ అకౌంట్ రూల్ ఉంది. ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్. అంటే ఎక్స్పెన్సెస్ ని ఏం చేయాలని చెప్పాం? డెబిట్. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ కాబట్టి ఏం చేయాలన్నాం? క్రెడిట్. దీనికి ఎంట్రీ రాయొచ్చు ఏమని? డెబిట్ ఏమని ఉంది? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏమని రాయాలి? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చూపించాలి. ఇంకోటి చూద్దాం, కన్ఫ్యూజ్ వచ్చింది. జనరల్ గా ఎక్స్పెన్సెస్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది.
salaries paid 2000. అంటే ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చూసుకునేటప్పుడు రిసీవింగ్ ను గివింగ్ ను ముందు చూసేసుకోవాలి. అది తెలియట్లేదు అన్నప్పుడే నామినల్ ఏదో ఉన్నట్లు లెక్క. అంటే మనకి ఇక్కడ రిసీవింగ్ సాలరీస్ పేడ్ అన్నాడు అంటే జీతాలు ఇస్తున్నాం, మనం తీసుకోం. ఎందుకని బిజినెస్ చేసేది మనమే కాబట్టి. సో మన దగ్గర ఉన్న వర్కర్స్ కి సాలరీస్ జనరల్ గా పే చేస్తాం కాబట్టి సాలరీ అన్నారు కదా అని చెప్పి తీసేసుకుంటున్నాం అనుకోకండి. సాలరీస్ అంటే వర్కర్స్ కి పే చేస్తున్నట్టు లెక్క. ఓకే, సో సాలరీస్ పే 2000, సాలరీస్ పే చేస్తున్నాం 2000 అని చెప్పు. అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడానికి రిసీవింగ్ గివింగ్ అనేది కుదరట్లేదు, అంతే కదా. వచ్చేదేమో డెబిట్ చేస్తున్నాము, వెళ్ళిపోయేదేమో క్రెడిట్ చేస్తాం, మరి ఇక్కడ లేదుగా. కాబట్టి ఇటువంటప్పుడు నామినల్ ఇంక్లూడెడ్ అనేది లెక్క. అంటే ఇక్కడ ఏమైనా ఉంది, ఇక్కడ కూడా మనకి రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆస్పెక్ట్స్ కనబడుతున్నాయి కదా ట్రాన్సాక్షన్ లో. ఒకటేమో సాలరీస్, రెండోదేమో క్యాష్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటున్నాం ఇక్కడ, పేడ్. పేడ్ అంటే ఇస్తున్నాం. సో మనం పే చేసే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం. ఎనీ అమౌంట్ కెన్ బి రిసీవ్డ్. ఒకవేళ ఏ అమౌంట్ అయినా మనం రిసీవ్ చేసుకుంటున్నాము అంటే దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ చూపించే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటున్నాం, సాలరీస్ పే 2000 అంటున్నాం. సాలరీస్ పే చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ లో ఒకటేమో సాలరీస్ అనేది ఒక ఆస్పెక్ట్, అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి రెండోది గివింగ్ ఆస్పెక్ట్. అంటే ఒకటి సాలరీస్, రెండోదేమో క్యాష్. మరి ఈ సాలరీ అనేది ఇన్కమా ఎక్స్పెన్సా ఎలా తెలిసిద్ది, ఇక్కడ వాడు ఇచ్చిన వర్డ్ ని బట్టి తెలిసి చూడండి. ఏమన్నాడు ఇక్కడ, పేడ్. పేడ్ సాలరీస్ అంటే ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఎక్స్పెన్స్. నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెన్స్ ఏం చేయాలని చెప్పాం, డెబిట్. సో ఎక్స్పెన్స్ డెబిట్ చేస్తాం. సాలరీస్ అని ఏం పే చేస్తాం మనం, క్యాష్. సో ఇది గివింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంట్రీ రాయాలి కదా మనం, మనకి డెబిట్ క్రెడిట్ తెలిస్తే చాలు, ఎంట్రీ ఫార్మేషన్ ఆటోమేటిక్ గా వచ్చేసిద్దిగా. ఏమని, సాలరీస్ అకౌంట్ డేటా, సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏమని చూపించాలి, సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1000. ఏం రిసీవ్ చేసుకుంటున్నాం అన్నాం, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నాం. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వడ్డీ. మనం ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, పర్లేదు 4 సంవత్సరాలకు ఒకసారమంటామా, రెగ్యులర్ గా తీసుకుంటామా. సో రెగ్యులర్ రిసీవ్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1000. ఇంట్రెస్ట్ అని వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ ఇదిగోండి అని చెప్తారు అంటే సరిపోయిద్దా. ఇంట్రెస్ట్ అని ఏమి ఇవ్వాలి మనకి, క్యాష్. సో క్యాష్ ఇస్తారు మనకి. నెక్స్ట్ మరి ఇంకో ఫార్మేషన్ ఏంటిది, ఇక్కడ మనకి రిసీవింగ్ లు గివింగ్ లు తెలియట్లేదు అంటే నామినల్ ఉన్నట్లు లెక్క, ఎక్స్పెన్స్ ఇన్కమో ఉన్నట్లు లెక్క కదా. కాబట్టి సో ఇక్కడ మనకున్న ఒకటేమో క్యాష్, రెండోదేమో ఇంట్రెస్ట్. క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నామా, క్యాష్ ఇస్తున్నామా. వాడు మెన్షన్ చేశాడు ఏమని, రిసీవ్డ్ అనే వర్డ్ మెన్షన్ చేశాడు. రిసీవ్డ్ అంటే ఏంటి, తీసుకోవడం. ఏం తీసుకుంటున్నాం మనం, క్యాష్. సో క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసీవింగ్ ఆస్పెక్ట్ డెబిట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏ రూపంలో, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ అవుతుందా, ఎక్స్పెన్స్. ఇక్కడ మనకు అది ఐడెంటిఫై చేయలేదు అంటే ఎక్స్పెన్సో ఇన్కమో ఉంటున్నట్లు లెక్క అన్నాం. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, మరి ఇంట్రెస్ట్ అంటే రిసీవ్ చేసుకుంటున్నాము అంటే ఇన్కమ్. యాజ్ పర్ ద నామినల్ రూల్. నామినల్ రూల్ ఏంటి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. ఖర్చులు ఏమన్నా ఉంటే డెబిట్ చేయాలి, ఆదాయాలు ఏమన్నా ఉంటే క్రెడిట్ చేయాలి అని. ఇక్కడ ఏమన్నాడు, ఇన్కమ్ అన్నాడు. మరి ఇన్కమ్ అంటే ఆటోమేటిక్ గా రూల్ ఏంటి, క్రెడిట్. దీని ఎంట్రీ రాసుకోవచ్చు మనం, ఏమని, క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఏమని రాయాలి, క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాయాలి. సో అయితే ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే జర్నల్ ఎంట్రీని చూడంగానే మనకి జనరల్ ఎంట్రీ ఎలా ఉంటుందనే తెలియదు కదా.
కాబట్టి ఏం చేస్తున్నామంటే ముందు జనరల్ గా కొన్ని ఎక్స్పెన్సెస్ ఏంటి ఎలా ఉంటాయి, కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎలా రాసుకోవచ్చు అని చెప్పి చూపిస్తాం. అయితే మనం రాసే ఈ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా ఫార్మేట్ లోనే చూపించాలి, అంటే ప్రొఫార్మా యూజ్ చేయాలి. ఇందాక స్టార్ట్ చేసినప్పుడే చెప్పా జర్నల్ ప్రొఫార్మా ఏమని, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ఏ రోజైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ఆ డేట్ ని డేట్ కాలం లో రాస్తాం. పర్టికులర్స్ అంటే ఈ డెబిట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూడండి, దీన్ని పర్టికులర్స్ కాలంలో రాస్తాం. ఎల్ఎఫ్ అంటే ఏమన్నాం, లెడ్జర్ ఫోలియో పేజ్ నెంబర్. మనం ఏమన్నా నిజమైన బిజినెస్ వాళ్ళం కాదుగా, ఇమాజినేషన్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆ ఎల్ఎఫ్ కాలం అనేది మనం ఏది కూడా యూజ్ చేయం. సో డెబిట్ లో క్రెడిట్ లోను అమౌంట్లు పోస్ట్ చేయడం అనేది చేస్తాం. చేద్దాం ఇంకా. ప్రొఫార్మా చూడండి. సో జర్నల్ ఎంట్రీ ప్రొఫార్మా ఇది ఏమని, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. సో అయితే ఇక్కడ చూపించేటప్పుడు చూడండి, డేట్ మనం ఏ రోజైతే ట్రాన్సాక్షన్ రాస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ January 1st 2020 అన్నాం అనుకోండి, ఏ రోజైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ ఇక్కడ రాసుకోవడం అనేది చేస్తాం. పర్టికులర్స్ వచ్చేపాటికి ఏంటంటే ఇందాక రాసాం మనం ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ డేటార్. సో ఇక్కడ డేట్ చూడండి, ఇక్కడికి వచ్చేపాటికి అకౌంట్ డేటార్ అంటున్నాం కదా, క్యాష్ అకౌంట్ డేటార్. ఇందాక లాస్ట్ లో చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, క్యాష్ అకౌంట్ డేటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. అమౌంట్ ఇందాక మనం అమౌంట్లు ఎక్కడ రాసుకోవట్లేదు ఏంటని మీకు డౌట్ వచ్చింది. సో ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తాం డెబిట్ క్రెడిట్ కాలంలో. అయితే ఇక్కడతో ఎంట్రీ అయినట్లు లెక్క కాదు, అంటే డేటు ఈ ఎంట్రీ ఈ అమౌంట్లు డెబిట్ లో క్రెడిట్ లో వేస్తే అయినట్లు లెక్క కాదు. ఏంటంటే ఈ జర్నల్ ఎంట్రీ ఒకటి కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. బీయింగ్ ఏమైనా స్టార్ట్ చేయాలి, బీయింగ్ అంటే ఎందుకంటే. సో ఎందుకంటే ఆ జరిగిన ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి మనం ఈ ఎంట్రీ రాస్తున్నాము అని ఇందాక చెప్పాం. ఏమని ఎగ్జాంపుల్ చెప్పాం, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని. దానికేగా ఈ ఎంట్రీ ఫార్మేషన్ చేసాం మనం. కాబట్టి ఇక్కడ మనం నరేషన్ ఏం రాయాలి అంటే బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. దీన్ని ఏమంటాము అంటే మనం నరేషన్ అంటాం. నరేషన్ అంటే విశ్లేషించడం, అంటే వివరణ ఇస్తాం ఎందుకు ఈ ఎంట్రీ రాసాము అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇలా రాస్తే ఒక జర్నల్ ఎంట్రీ రాసినట్లు లెక్క. అంటే ఇలాంటి నంబర్ ఆఫ్ రాసుకోవాలి రోజుకి. సో అంటే ముందు డేట్ ఏ రోజు జరిగిన డేట్ అది ఉందో, పర్టికులర్స్ సో జరిగిన ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీస్, నెక్స్ట్ డెబిట్ లో అమౌంట్, క్రెడిట్. ఎవ్రీ డెబిట్ కరస్పాండింగ్ విత్ ద క్రెడిట్ అన్నాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ రూల్ అది. డెబిట్ లో ఎంత అయితే అమౌంట్లు పోస్ట్ చేస్తున్నామో క్రెడిట్ లో కూడా అంతే చూపించాలి. అంటే ఇందుట్లో ఉన్న అమౌంట్ ఇందుట్లో అమౌంట్ ఒకలానే ఉండాలి, ఈక్వల్ ఉండాలి అనమాట ముందుగా. నెక్స్ట్ అయితే దాంతో పాటు ఏంటంటే నరేషన్ చూపించాలి. నరేషన్ అంటే వివరణ. ఈ ఎంట్రీని మనం ఎందుకు రాసాము అని చెప్పి అక్కడ వివరణిస్తాం. ఎందుకంటే మనకి సమ్లో ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాము అని. సో రాసేటప్పుడు ఏం చేయాలి అంటే బీయింగ్ అని చెప్పి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వడ్డీ తీసుకున్నాం కాబట్టి ఈ ఎంట్రీని రాస్తున్నాము అని చెప్పి చూపిస్తాం అనమాట. స్టార్ట్ చేద్దామా అకౌంట్స్. సమ్ములు చూడండి. అయితే ఇప్పుడు మీకు ఒకటో రెండో చెప్పాను కాబట్టి ఒకటో రెండో ఉండవు. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం నెక్స్ట్ అకౌంట్లు వేసుకోవడానికి కుదిరింది. అంటే ముందు మనకి ఈ జర్నల్ ఎంట్రీని పోస్ట్ చేయడం అనేది ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ జర్నల్ ఎంట్రీని బేస్ చేసుకొని నెక్స్ట్ మనం లెడ్జర్ ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. అంటే లెడ్జర్ అనేది 5 మార్క్స్. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఈ ఎంట్రీని ప్రిపేర్ చేసుకొని 3 కాలమ్ క్యాష్ బుక్ కూడా చేస్తాం. అంటే అదొక 10 మార్క్స్. ఈ జర్నల్ కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్ లో సమ్ కింద ఇస్తారు 2 మార్క్స్. అంటే దీన్ని బేస్ చేసుకుని మనకి ఒక 17 మార్క్స్ దాకా ఉంటుంది. కాబట్టి జర్నల్ అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. చూద్దాం. జర్నలైజింగ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. జర్నలైజింగ్ అంటున్నాడు.
జర్నలైజింగ్ అంటే ఏమన్నాము, ఆ జర్నల్ ఎంట్రీస్ రూపంలో ప్రాసెస్ ఆఫ్ ఏ జనరల్ ట్రాన్సాక్షన్, జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా సో ప్రాసెస్ చేసుకొని రికార్డ్ చేయడాన్ని జర్నలైజ్ అంటాం. సో ఈ జర్నలైజ్ అంటే ఎంట్రీస్ రాయమని అర్థం మనకి. ఇయర్ ఇచ్చారు చూడండి, 2018 January 2nd ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, ఏమని పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఏమంటున్నాడు, పర్చేస్ చేస్తున్నాం అని చెప్పాడు. ఏం పర్చేస్ చేస్తున్నాం మనం, గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 10,000. అయితే ఇందాక మీకు విడివిడిగా చెప్పా, ఒక ట్రాన్సాక్షన్ చూపించి ఆ ట్రాన్సాక్షన్ ప్రకారం ఇది రిసీవింగా ఇది గివింగా వేయాలి అని చెప్పి. మరి ప్రతిసారి మనం వేసేదానికి రిసీవింగా గివింగా వేసామనుకోండి చాలా టైం ప్రాసెస్ అయ్యింది. కాబట్టి ఈ ఎంట్రీ అంటే ఈ ట్రాన్సాక్షన్ చదివేటప్పుడు ఏం చేద్దాము అంటే, ముందు మనం అనుకుందాం అసలు ఇది ఏంటిది రిసీవింగా ఇది గివింగా అనేది చూసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎంట్రీ వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూద్దాం. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఏం చేస్తున్నాం మనం, గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నాం. పర్చేస్ చేయడం అంటే ఏమన్నాము, కొంటాం. సో ఏం కొంటున్నాం మనం, గూడ్స్ అంటే మనకి ఏమొస్తుంది, గూడ్స్ అంటే గూడ్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్. గూడ్స్ వస్తున్నాయి అంటే ఏ వేస్తున్నాం మనం, క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్. సో మరి క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్ అయితే దీన్ని ఏం చేయాలని చెప్పాము, డెబిట్. దీన్ని ఏం చేయాలి అంటే క్రెడిట్. మనకు తెలుస్తుందిగా, ఎంట్రీ రాద్దామా. సో మరి ఎంట్రీ రాయాలి అంటే ప్రొఫార్మా కావాలిగా, చెప్పండి ప్రొఫార్మా ఏంటో. డేట్, పర్టికులర్స్, కొంచెం కిందకి రాసుకుందాం. డేట్, పర్టికులర్స్, LF, డెబిట్, క్రెడిట్. సో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని జర్నల్ లోపుకి ఫామ్ చేయాలి అని చెప్పి. అయితే పైన హెడ్డింగ్ పెట్టాలి. మనకి ప్రతిదీ కూడా హెడ్డింగ్ కూడా ఇంపార్టెంట్. ఏం జర్నలైజ్ చేయమన్నాడు మనకి, ఎంట్రీస్ ని. కాబట్టి మనం ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి చూపించాలి. సో ఈ జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఇందాక చూసాను చూడండి, ఏమన్నా రిసీవింగ్ ఆస్పెక్ట్ గూడ్స్ అన్నాం. మరి గూడ్స్ అనే వర్డ్ యూజ్ చేయకూడదుగా. మరి వర్డ్ యూజ్ చేయకూడదు అంటే మనం చేయాల్సింది ఏంటిది, పర్చేస్. ఎంట్రీ చెప్పండి, ఏమని, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏమని రాయాలి, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అయితే ముందు డేట్ చూపించాలి, ఏమని 2018 January 2nd. అంటే ఇక్కడ చూపించేటప్పుడు ముందు ఇయర్ వేసేసుకున్నాం, 2018 January 2nd. ముందు ఎప్పుడు కూడా ఇయర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆ మంత్ డేట్ వేసుకుంటే సరిపోతుంది, 2018 January 2nd. సో ఎంట్రీ చూద్దామని చెప్పాం, ఏమని రిసీవింగ్ ఆస్పెక్ట్ ని గూడ్స్ అన్నాం. అయితే గూడ్స్ అనే వర్డ్ ని యూజ్ చేయొద్దు, ఇది బ్లండర్ అని చెప్తున్నాం. కాబట్టి ఆ గూడ్స్ అనే పదానికి ఏం వాడాలి, పర్చేసెస్. అంటే ఎంట్రీ ఏం రావాలి ఇక్కడ, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏమని రాయాలి, పర్చేసెస్ అకౌంట్ డేటా టు, గ్యాప్ ఇవ్వాలి కదా, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మరి అమౌంట్ చూపించాలిగా, అమౌంట్ ఎంత, 10,000. సో పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 10,000. అయిపోయినట్టేగా ఎంట్రీ, అయిపోయినట్టేనా. సో కంపల్సరీ మెన్షనింగ్ ఆఫ్ ఏ నరేషన్, అది ఎందుకు చేస్తున్నాము అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చూపించాలి. బీయింగ్ పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో ఇప్పుడు అయిపోతే ఇంతో జనరల్ ఎంట్రీ అయిపోయినట్లు లెక్క. కాబట్టి సో ఈ ఎంట్రీ అయిపోగానే ఇక్కడ మనం జస్ట్ పర్టికులర్ కాలం వరకు మాత్రమే లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మొత్తం చేసుకోవచ్చు కదా అంటే, మొత్తం చేస్తే అక్కడ సమ్ అయిపోయినట్లు లెక్క. మనకు సమ్ అవ్వలేదు, జస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రమే అయ్యింది. కాబట్టి
జస్ట్ ఇంతవరకే ఆ పర్టికులర్ ఏదైతే ఉందో ఒక ట్రాన్సాక్షన్ అయితే దాని వరకు మాత్రమే చూపించాలి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అంటున్నాం. సోల్డ్ అంటే అమ్మేస్తున్నాం. ఏమమ్ముతున్నాం? గూడ్స్. గూడ్స్ సేల్ చేస్తున్నాము అంటే ఏమొస్తున్నట్లు లెక్క? క్యాష్. అంటే క్యాష్ రిసీవింగ్ ఆస్పెక్ట్, గూడ్స్ గివింగ్ ఆస్పెక్ట్. ఇక్కడ ఎంట్రీ చూపించాలిగా ఏమని? క్యాష్ అకౌంట్ డేటార్. గూడ్స్ రాయకూడదు, ఏమని రాయాలి? సేల్స్. అంటే ఎంట్రీ ఏమని చూపించాలి? క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. సో మరి డేట్ వేసుకోవాలి కదా. డేట్ అంతా 4th, అమౌంట్ 8,000. January 4th, 8,000 being sold goods for cash నెక్స్ట్ చూడండి, గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీం. క్రెడిట్ మీద అమ్ముతున్నాము అన్నాం. క్రెడిట్ మీద అంటే సో అరువు బేసిస్ మీద. గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీం. రహీం కి సేల్ చేస్తున్నాము అని చెప్తున్నాం. రిసీవ్ చేసుకుంటుంది ఎవరు ఇక్కడ మనకి? రహీం. రహీం రిసీవ్ చేసుకుంటుంటే ఏమిస్తున్నాం మనం? గూడ్స్. గూడ్స్ అని రాయకూడదుగా. సో ఏమని చూపించాలి? సేల్స్. అంటే ఇక్కడ చూపించే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ నేమో డెబిట్ అంటున్నాము, గివింగ్ ఆస్పెక్ట్ నేమో క్రెడిట్ అంటున్నాం. అంటే ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు రహీం అకౌంట్ డేటా టు గూడ్స్ రాయకూడదు అన్నాగా. కాబట్టి ఏం రాయాలి మనం ఇక్కడ? సేల్స్. అంటే ఎంట్రీ ఏం రావాలి? రహీం అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. డేట్ ఎప్పుడు? 7. సో రహీం అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అమౌంట్ కావాలిగా. అమౌంట్ అంతా 8,000. బీయింగ్ కంపల్సరీ నారేషన్ రాయాల్సిందే. బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు రహీం ఆన్ క్రెడిట్. సో క్రెడిట్ మీద సేల్ చేస్తున్నాము అని ఇది బ్రాకెట్ లోనే చూపించాలి. నెక్స్ట్, డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్. డిపాజిటెడ్ అన్నాం. డిపాజిటెడ్ అంటే ఏంటి? బ్యాంక్ లో వేస్తున్నాం. క్యాష్ ఇంటూ బ్యాంక్. ఎక్కడ వేస్తున్నాం మనం? బ్యాంక్ లో. అంటే రిసీవ్ చేసుకుంటుంది ఎవరు ఇక్కడ మనకి? బ్యాంక్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమో బ్యాంకు, ఏమిస్తున్నాం మనం? క్యాష్. అంటే గివింగ్ ఆస్పెక్ట్ ఏమో క్యాష్. దీని ఎంట్రీ రూపంలోకి మార్చాలి కదా. ఏమని? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ని ముందు రాయాలి అన్నాం. డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్. మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లో రాస్తాం. సో రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో అమౌంట్ డేట్ అంతా 10. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నరేషన్ రాయాలిగా. బీయింగ్ డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్. అమౌంట్ కావాలిగా. అమౌంట్ అంతా 8,000. నెక్స్ట్ చూడండి, సో మెషినరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఏం పర్చేస్ చేస్తున్నాం ఇక్కడ మనం? మెషినరీ. మెషినరీ పర్చేస్ చేస్తున్నాము అంటే రిసీవ్ చేసుకుంటుంది ఏంటిది? మెషినరీ. మెషినరీ రిసీవ్ చేసుకుంటుంటే ఏమిస్తున్నాం మనం? క్యాష్. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్. సో మెషినరీని తీసుకుంటున్నాం ఏమిచ్చి? క్యాష్. అంటే దీని ఎంట్రీ ఫార్మేషన్ చూపించాలిగా. ఏమని? రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమో డెబిటెడ్, గివింగ్ ఆస్పెక్ట్ ఏమో క్రెడిటెడ్ అని. అంటే ఇక్కడ ఎంట్రీ చూపించేటప్పుడు మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఏమని చూపించాలి?
మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, డేట్ ఎంత 15, అమౌంట్ ఎంత 12,000. సో 15 ఎంట్రీ చెప్పాం. రిసీవింగ్ ఏంటిది? మెషినరీ కొంటున్నాం అంటే మనం రిసీవ్ చేసుకుంటుంది ఏంటిది? మెషినరీ. మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అమౌంట్ ఎంత అన్నాం? 12,000 బీయింగ్ పర్చేస్డ్ మెషినరీ. ఏమంటాం దీన్ని? నరేషన్, ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఎందుకు మనం ఈ ఎంట్రీ రాస్తున్నాము అని. బీయింగ్ పర్చేస్డ్ మెషినరీ ఫర్ క్యాష్. యాక్చువల్గా లైన్ దాటకూడదు. నెక్స్ట్ లాస్ట్ చూడండి. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత. ఏం కొనుక్కుంటున్నాం మనం? గూడ్స్. సో ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? అనిత. అంటే మనం రిసీవ్ చేసుకుంటుందేమో గూడ్స్, మనకి ఇస్తుంది ఎవరు? అనిత. అనిత గివింగ్ ఆస్పెక్ట్. సో ఇక్కడ గూడ్స్ అనే వర్డ్ రాయొచ్చా? ఇందాక మెషినరీ రాసాం, ఎందుకని? అది ఎసెట్ కాబట్టి. కానీ గూడ్స్ అని వర్డ్ యూజ్ చేయకూడదుగా. మరి గూడ్స్ ఏం చేస్తున్నాం మనం? పర్చేస్. కాబట్టి పర్చేసెస్ అకౌంట్ డేటా టు అనిత అకౌంట్ అని రాయాలి. ఏమని రాయాలి? పర్చేసెస్ అకౌంట్ డేటా టు అనిత అకౌంట్, డేట్ అంతా 18, అమౌంట్ ఏమో 5,000. 18 purchases account data to Anita account, amount ఎంత? 5,000 being purchased goods from Anita. ఓకే. సో ఇది మనం జర్నల్ ఎంట్రీ పర్ఫామ్ ఏదైతే జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా సీక్వెన్స్ లో ముందు రాసుకోవాలి యూజింగ్ ఆఫ్ ఏ అకౌంటింగ్ టర్మ్స్. ఆ టర్మ్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకొని సో ఈ బిజినెస్ ఏవైతే ఉంటాయో ముందు ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ ఇది పోస్ట్ చేస్తారు. ఈ పోస్ట్ చేసిన దగ్గర నుంచి వీటిని మళ్ళీ అకౌంట్ లోకి మార్చుకోవాలి. అంటే ముందు ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం కదా, సో నెక్స్ట్ రేపు కూడా జర్నల్ చూసి అప్పటి నుంచి మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.